ఇలా ఎవడైతే ఊరికి దూరం పెట్టమన్నాడో, ఎవడైతే చెప్పులు కొట్టుకోమని బతుకమన్నాడో, ఎవడైతే రోడ్లు ఊడ్చుకోమన్నాడో, ఎవడైతే సండాసులు ఎత్తుమన్నాడో ఇలా వానికే ఓటేరా అంటే ఏం తిట్టకపోతే ఏం చేస్తాం రా? అరే మందకృష్ణ ఏమన్నాడు? మందకృష్ణ ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేయమని చెప్పిండు. వీడికేం పని అవసరం రాజకీయాలతోటి? ఎస్, మాదిగ హక్కుల కోసం పోరాటం చేయి, ఎవడు వద్దంటే అడగండి. ఏ పార్టీ ఉన్నా పోరాటం చేయమనండి. వాళ్ళకి మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి రావాలని కొట్లాడు, మేము వద్దంటే అడుగు. నీకేం అవసరం రాజకీయాలతోటి? కోర్టు తీర్పిచ్చినాక అది ఒక్క పొలిటికల్ పార్టీకి ఏం సంబంధం? కోర్టు అనేది ఏమంటారు, అది ఇండిపెండెంట్ వ్యవస్థ. రాజ్యాంగంలో విధులని సపరేట్ చేసిర్రు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ద 4 pillars ఆఫ్ ద డెమోక్రసీ. 4 స్తంభాలను చదువుకున్నాం కదా. ఒకటి ఎగ్జిక్యూషన్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇట్లా ఉంటారు. ఒకటి లెజిస్లేచర్ అంటే అసెంబ్లీలు, పార్లమెంట్లు ఇట్లా, అవునా, విధానసభలు, ఇంకో సభలు, రైట్, చట్టసభలు. సో చట్టసభలలో ఏమో అందరు కలిసి నిర్ణయిస్తారు, మెజారిటీ సభ్యులు. ఓకే, ఈ ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడము, ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేయడము, అది ఎగ్జిక్యూషన్ చేస్తారు గవర్నర్లు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రైట్. సో మిగిలింది జర్నలిస్టులు ప్రజలకు వాస్తవాలు చెప్తారు. ఇక గ్రౌండ్ లెవెల్లో న్యాయం చెప్పేదేమో కోర్టులు, న్యాయాన్ని అందరూ పాటించేటట్టు చూసేవాళ్ళేమో పోలీసులు. ఇవన్నీ ఇండిపెండెంట్గా పనిచేయాల్సిన వ్యవస్థలు కదా. మానవ హక్కుల కమిషను, ఎన్నికల కమిషను, భారత రాజ్యాంగం ఒక్కొక్క దానికి సపరేట్ అధికారాలు ఇచ్చింది. న్యాయ వ్యవస్థకి ఇలా ఏది ముఖ్యమంత్రి తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ప్రెసిడెంట్ తప్పు చేసినా వాడిని శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది, రైట్. సో కాబట్టి ఇండిపెండెంట్గా పనిచేసే వ్యవస్థల్ని ఇలా ఒక పొలిటికల్ పార్టీకి ఏం సంబంధం? కోర్టు తీర్పిస్తే ఎందుకు బీజేపీకి ఓటేయమన్నాడు మందకృష్ణ చెప్పు. నీకు అంటరాని చేసిన బాపనోళ్ళ పార్టీకి బనియా పార్టీకి నువ్వు ఓటేయమని చెప్తే మరి ఏమంటాం? తిట్టకపోతే ఏమంటాం? వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టలే కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఓలే కదా, వాళ్ళ బిడ్డ దగ్గర ఓలే కదా. ఒక ప్రజా సమస్య మీద ఒక వన్ పొలిటికల్ పార్టీకి ఓటేయమని కర్ణాటకలో పోయి ప్రచారం చేసి, తెలంగాణ ఎన్నికలకు ప్రచారం చేసి, భారతదేశ ఎంపీ ఎన్నికలకి ఓటేయమంటే తిట్టరా? మరి మేము వ్యక్తిగతంగా తిట్టలే కదా, బరాబర్ తిడతాం, 1,00,000 సార్లు తిడతాం. ప్రజా సమస్యల మీద తిడతాం. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ అర్రలకి, త్వరలకి, వాళ్ళ బెడ్రూమ్లకి మేము పోతలేం, మాకు అవసరం లేదు. మందకృష్ణ ఎవరితో అఫేర్ పెట్టుకున్నాడు మాకు సంబంధం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ స్త్రీ వచ్చి చెప్తుంది, నేను అలా పోతలేను. కానీ ప్రజా సమస్యలు రిలేటెడ్ వచ్చినప్పుడు ఒక జాతి యొక్క ఓట్లన్నీ ఆ జాతికి ద్రోహం చేసి, ఆ జాతికి ప్రతినిధి అని చెప్పుకుంటూ ఆ జాతికే ద్రోహం చేసి, ఆ జాతి పేరు మీద నువ్వు ఎదుగుతా అంటే, చిల్లర కోసమో నీకు పద్మ అవార్డుల కోసం అంటే బరాబర్ తిడతాం, శీర్షింత కడతాం. సో మీద బరాబర్ మాట్లాడతాం. నేను ఆయన యొక్క ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్లోకి నాకు పోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో దానికి పర్సనల్ దాని రిలేటెడ్ కొట్లాడడానికి దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయి. పెద్ద మనుషులు కావచ్చు, కోర్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, సో కానీ ప్రజా సమస్యల గురించి ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కు ఉంది. నీ ఇంట్లో ఏమవుతుంది అనేది నాకు అవసరం లేదు నువ్వు వచ్చి చెప్పేదాకా. కానీ రోడ్డు మీద ఏమవుతుంది అనేది నాకు బరాబరే హక్కు ఉంటుంది. సో అరే అవులే, వాడు బీజేపీ కండువా కప్పుకొని వాడిని చెప్పుకోమని, మందకృష్ణ మాదిగని బీజేపీ కండువా కప్పుకొని చెప్పుకోమని, మేమేమనం వాడిని. అర్థమైందా? వాడు మాదిగ హక్కుల కోసం మాదిగ జాతికి యొక్క ముద్దు బిడ్డ అని చెప్పుకునేటోడు ఒక పొలిటికల్ పార్టీ సంకనాక్తా అంటే మందకృష్ణే కాదు, ఆర్ కృష్ణ తిడతలేం. ఇలా బీసీలకు అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి నేను బీసీల కోసమే పుట్టినా అని చెప్పి ఆర్ కృష్ణయ్య ఇలా బీజేపీ సంఘనాక్త తిట్టరా? మరి ఇలా తెలంగాణ ప్రభుత్వము ఏది కులగన్న చేసింది. ఓకే, ఏది జీవో చేస్తే జీవోనికి కోర్టులో కేసులు వేసి అది ఆపుతున్నారు. పోనీ బిల్లు చట్టం చేస్తే ఆ గవర్నర్ సంతకం పెట్టకుండా అది ఆపుతున్నారు. ఓకే, మరి ఇవాళ కేంద్ర స్థాయిలో ఎందుకు చేస్తలేరు? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేరు? 2011లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో జనగణన చేసినప్పుడు ఇవాళ 2021లో చేయాల్సింది ఇప్పటివరకు ఎందుకు చేస్తలేరు? మరి బీజేపీని అడగాల్సింది పోయి, బీజేపీని ప్రశ్నించాల్సింది పోయి, చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టాల్సింది పోయి, మహిళా బిల్లు ఎన్నికల ముందు ఆగమేఘాల మీద పాస్ చేసిన మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి, ఇంకా కాలయాపన చేస్తూ దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా
ఉన్నటువంటి బీజేపీకి బీసీ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడు బీజేపీలో పోయి బీజేపీ తరఫున ఎంపీగా ఉంటే తిట్టరారా? సోకాల్డ్ బీసీ నాయకులు అని చెప్పుకునే ఎదవలు కాంగ్రెస్ని ప్రశ్నిస్తారు కానీ బీజేపీని ఎందుకు ప్రశ్నించారు? కేంద్రంలో అధికారం లేరా? గతంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రతిదానికి కాంగ్రెస్లో ఉన్న మూగ ప్రధాని అచానక్ ప్రధాని అనుకుంటా ఇష్టం ఉన్నట్టు తిట్టారు కదా. ఇప్పటికి కూడా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీని తిడుతున్నారు కదా. మరి ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ఎలాంటి వ్యవస్థలు మారలే కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మారలే కదా అప్పటికిప్పటికి. మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించొద్దు? కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రశ్నించినప్పుడు. మరి ఇప్పుడున్న సోకాల్డ్ మందకృష్ణ కానీ, సోకాల్డ్ బీసీ నాయకులు కానీ, సోకాల్డ్ వీడు ఆర్ కృష్ణ కానీ ఎందుకు కేంద్ర రాష్ట్రాన్ని ప్రశ్నించగానే వద్దంటలేము, కానీ కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలి కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయని చెప్పాలి కదా. కులగన్న చేయమని కొట్లాడాలి కదా, జనగన్న చేయమని కొట్లాడాలి కదా, బీసీ బిల్లు పెట్టమని కొట్లాడాలి కదా. ఒక్క లుచ్చనా కూడా కొట్లాడుతుండా అంటే వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? దెన్ మీరు బీజేపీ అనుబంధం కప్పుకోండి. అప్పుడు మిమ్మల్ని బీసీ నాయకుడు మాదిగ నాయకుడు అని చెప్పుకోకండి. మేము బీజేపీలో జాయిన్ కాండి. మేమేదో బీజేపీ కండు కప్పుకుని మేము ఎందుకంటాం? మల్లిగాడు మూడో పార్టీ ఏదో పెట్టుకున్నాడు, అంతకుముందు ఇండిపెండెంట్ అన్నాడు, జర్నలిస్ట్ అన్నాడు. మళ్ళీ బీజేపీ అనుకూలంగా పాట పాడితే ఓటు నిలిచి బీజేపీ గెలిపిస్తా అంటే తిట్టరా? మరి ప్రజా సమస్యల మీద వాడు డబుల్ స్టాండర్డ్ చేసి చిల్లరకి ఇట్లా జాతికి ద్రోహం చేస్తా, పద్మ అవార్డుల కోసం ద్రోహం చేస్తా అంటే బరాబర్ తిడతాం. వాని అర్రలకి తొర్రలకి వాని బెడ్రూమ్లకి వాని బిడ్డ బెడ్రూమ్లకో ఇంకో దానికో పోతే నువ్వు నన్ను అడుగు. ప్రజలకి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే దేని మీద అయినా ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. బరాబర్ మాట్లాడతాం. నేను తప్పు మాట్లాడితే నా ఆర్టికల్ 19A నేను దుర్వినియోగం చేస్తే నా మీద కేసులు పెట్టు, కొట్లాడతా చట్ట ప్రకారం. ఇది ఆయనకు ఎందుకు మాట్లాడావు? ఆయనకు నచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చే హక్కు లేదురా అయ్యా. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఉన్న రోజులు లేదు. నువ్వు బీజేపీకి అండగప్పుకో, ఒక ఇండివిజువల్ వ్యక్తిగా ఉండు, అప్పుడు ఎవ్వరికన్నా సపోర్ట్ చేసుకో. ఒక మాదిగ జాతికి నువ్వు ప్రతినిధిగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడే అటువంటి ఒక స్థానంలో ఉండి ఒక ఇండిపెండెంట్ పనిచేయాల్సిన వ్యక్తివి ఒక పార్టీకి సంకనాక్తా అంటే అది కరెక్ట్గా సింపుల్. ఓకే, నీ స్వార్థం కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే కరెక్ట్గా. నువ్వు మాదిగ రిజర్వేషన్లో ఆ పోరాట సమితికి అధ్యక్షుని వేరే వాడిని పెట్టి నాకు ఈ పోరాట సమితికి నాకు సంబంధం లేదు, ఓకే, నేను ఒక ప్రైవేట్, ఇక నాది అయిపోయింది సోషల్ యాక్టివిజం, నేను ఒక ఇండివిజువల్గా బతుకుతున్నా, ఇక్కడ నుంచి నేను ఏ స్టేట్మెంట్ చేసినా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మాదిగ జాతికి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి తర్వాత నువ్వేమన్నా విక్కో, ఎవడేమన్నాడు. నువ్వు ఒక ఇండిపెండెంట్గా ఉండే స్థానంలో ఉండి ఇప్పుడు జడ్జి స్థానంలో ఉన్నాడు, నేను కేసుకి నా ఇష్టం ఉన్నట్టు నా ఇండివిజువల్ అభిప్రాయం ఇది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చెప్తా, ఆధారం లేకుండా నేను తీర్పిస్తా అంటే ఊరుకుంటారా? అని జడ్జిలోకి వెళ్ళి తీశారు. సో దానికి ఒక స్థానం ఉంటుంది. నీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటే అది వ్యక్తిగతం చూసుకో. నువ్వు ఒక స్థానంలో ఉన్నప్పుడు స్థానానికి రాజీనామా చేసి నువ్వు ఏమన్నా విక్కో. కామన్ సెన్స్ లేదు, మాను లేదు. అంటే అదే ఈ పొరగాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళకి ఎలాంటి అవగాహన లేదు. అంధభక్తులు వాట్సాప్ చదువు ఎడ చదువుకోవాలి, యూనివర్సిటీ చదువుకోవాలి, రియల్ సోర్స్ దగ్గర చదువుకోవాలి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ చదువుకుంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. విషయ పరిజ్ఞానం ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు, పారబోసే ఉచ్చని పెండని తాగు, వాళ్ళ బ్యాక్టీరియల్ వైరస్ ఉన్నదని తాగు అంటే అట్లాంటి బ్యాచ్లు వీళ్ళని ఎట్లా బాగుపరచాలో అందుకే చదువుకోనరా అని పొద్దుగాలు వేస్తే నెత్తినోరు కొట్టుకుంటున్నాను. సో ఎందుకు ఏమన్నాడు మందకృష్ణ మీద ఎందుకు బరాబర్ మాట్లాడతా, లక్ష సార్లు మాట్లాడతా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా కదా. సో ఆయనకు నచ్చిన పార్టీకి లేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. నువ్వు ఒక రేపు ఆరోపణలు ఉన్న వ్యక్తికి మద్దతు చేస్తావా? నువ్వు మనిషివా తూతు? ఓకే, అరే అవులే ఆరోపణ నేరాది, నువ్వు ఆధారం పెట్టు. రేపు కోర్టులో తీర్పు రాని వర్డిక్ట్ ఇయ్యి, ఎవడి మీద ఎవడైనా ఏమైనా ఆరోపణ చేసుకోవచ్చు. నీ రాజకీయ శత్రుత్వమో నీ వ్యక్తిగత శత్రుత్వం వల్ల లేదా ఓడో ఇచ్చే చిల్లర కోసమో ఎవడో నేను చంపుతానని బెదిరిస్తానో ఒక ప్రలోభానికి గురయ్యో నువ్వు తప్పుడు ఆరోపణ చేస్తున్నావు కావచ్చు. ఆరోపణ నిరూపించినాక నువ్వు చెప్పింది నిజమైతే అప్పుడు ఆలోచిద్దాం. ఆరోపణకి వాల్యూ ఉండదు. వెన్ యూ షో ద ఎవిడెన్స్ దెన్ వాల్యూ ఉంటుంది. నేను కూడా అంటాను, నువ్వు కూడా 100 రేపులు చేసినవరా అంట ఈ పత్రి అంటోని, అయిపోతుందా? నిజం అయిపోతుందా? అట్లా చెల్లదు. అవునే.
ఇంకా ఎవడెవడో పిచ్చిన కొడుకులు ఎవడో కామెంట్ ఎవడన్నా మళ్ళీ నేను బంద్ చేసినాక కామెంట్ పెడితే చెల్లదు అట్లా. ఓకే, సో నేను ఉన్నప్పుడు మగోడివి అయితే ఓకే, నీకు అంత జీలో దమ్ముంటే నేను పండుకున్నాక నేను చూడనప్పుడు కామెంట్ పెట్టేసి, అది కూడా సొంత పేరు పెట్టకుండా అపరిచితుడు ఏదో ఒకటి పేరు పెట్టేసి, తల్లిదండ్రులు బొడ్డు పేరు కోసిన వాళ్ళు పెట్టిన పేరు లేకుండా, నీ రిజిస్టర్లో ఉన్న పేరు కాకుండా ఏదో ఒక దొంగ ధైర్యం లేనోడు వేస్ట్ ముండే కొడుకు వీడు నిద్రపోయినప్పుడు పెట్టేసి మళ్ళీ పారిపోతా అంటే అట్లా కాదు. నీకు దమ్ముంటే ఇప్పుడు పెట్టు, నేను చదువుతా, ఉన్నదన్నట్టు చదువుతా, దానికి వివరణ ఇస్తా, దానికి అర్థం ఉంటుంది. నీకు దమ్ము ఉంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు మాట్లాడిన దాన్ని కరెక్ట్ ఉంటే. సో మాలకరణ్ మందకృష్ణను ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. మందకృష్ణన్ చేస్తాము, అది అవుతా ఉంది కదా దాని పేరు ఏంది, అది బీజేపీ ముల్లాలు ఏదో అంటది కదా దాని పేరు, మౌనికా శంకర. చేస్తాం, బరాబరి చేస్తాం. సో ఈ ఏమంటుండు మాలకరణ్, ఈ రవిశంకర్ ఒక మాదిగోడు, వీడికి కాంబ్లే మాల కాస్ట్ కాబట్టి, మాల కాస్ట్ అంటే ఈ మాదిగకు శత్రువులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మిత్రులు. ఈ కులం ఎందుకు వస్తుంది బ్రదర్? తప్పు చేస్తే శిక్షించండి ఎవడైనా సరే. ఫస్ట్ షో ద ఎవిడెన్స్, ఆధారం చూపెట్టినాక ఎవడేం చేయలేడు, దానికి శిక్షించాల్సిందే. అప్పుడు వాళ్ళు కోర్టు తీర్పు ఇవ్వకపోతే కొట్లాడి కోర్టుకు దగ్గర పోయి, పోలీసుల దగ్గర పోయి ఛార్జ్ షీట్ వేయమనండి, కోర్టుకు పోయి దాని విచారణ తొందరగా చేయమని కొట్లాడండి. ఎవడో ఆపుతున్నాడు? షో ద ఎవిడెన్స్ ఫస్ట్. కాబట్టి మనకి ఎవిడెన్స్ లేనప్పుడు హౌ కెన్ వి ఒక సైడ్ తీసుకొని ఎట్లా మనం జడ్జి చేస్తాం? మనం కూడా జడ్జి చేయడానికి, మనం జడ్జి చేస్తే వాళ్ళు పోలీసులు ఎందుకున్నారు? వాళ్ళు చేసేదే ఇన్వెస్టిగేషన్, పోలీసు వాళ్ళు చేసేది. వాళ్ళకి అన్ని యాక్సెస్లు ఉంటాయి, సెల్ ఫోన్ డేటా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి కెమెరాల యాక్సెస్ ఉంటుంది. ఆ అమ్మాయి ఏమేమి కంప్లైంట్ ఇచ్చిందో దాని రిలేటెడ్ అన్ని డేటా తెచ్చేటువంటి ఆ యొక్క అధికారాలు పోలీసులకు ఉంటాయి. లెట్ దెమ్ డూ దేర్ ఓన్ రీసెర్చ్. మన పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే సిబిఐకి అప్పచెప్పండి కేసు, మేము వద్దంటే అడగండి. బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఇప్పుడు నేను ఎంత కొట్లాడినా నేను ఏం చేయలేను.